భాస్కర్, భాస్కర్ ఇకలే. భాస్కర్ నిన్నేలే. భాస్కర్ నిన్నేలే. నాన్న, ఇంకా సూర్యోదయం కూడా కాలేదు కదా. నాకు తెలుసు, కానీ ఈ రోజు నుంచి నువ్వు సూర్యోదయానికి ముందే లేవాలి, సరేనా? లే లే. అది కాదు నాన్న. లే లే. వద్దు నాన్న, వద్దు. ప్రణామాలు పంతులు గారు. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. పంతులు గారు, చెప్పండి. ఇదిగోండి మీరు అడిగిన వస్తువులు. సరేనండి. నెయ్యి అక్కడ పెట్టాను. అలాగేనండి. నాన్న, ఇవాళ ఏమైనా వేడుకుందా? పంతులు గారు వచ్చారు, ఇన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు నీ ఉపనయనం. ఇది ఒక బ్రాహ్మణుని జీవితంలో అత్యంత ముఖ్యమైన సంస్కృతి అవుతుంది. మరి పండిత రామకృష్ణ గారు, మనం ప్రారంభిద్దామా? తప్పకుండా, పద. మహారాణి చిన్నాదేవి, ఈ రోజున మహారాజు కోసం పూర్తిగా కొత్త పదార్థం తయారు చేశాను. మీరు దాని రుచి చూస్తారా? నేను మహారాజు కోసం చెరుకు మొక్కలు చీరి అందులో చిన్న చిన్న బంగాళదుంపలు వేసి ఇంకా బోళ్ళంత బాదములు వేసి. మహారాజు గారి పూజ పూర్తి కానివ్వండి, తర్వాత మనందరం కలిసి కూర్చుని భోజనం చేద్దాం. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలాంబ, గురువర్యా ప్రణామాలు. 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 ఇలా చూడండి మహారాణి, నేను మీకోసం తిరుపతి నుండి ప్రత్యేక ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి. మూర్ఖులు, మీరందరూ మూర్ఖులు. ఎందుకు పనికిరారు మీరు? ఇది బాలకుమారుడు కొత్త కదా. అదా బాలకుమారా, ఏమైంది బాలకుమారా? మహారాణి గారు, రాజకుమారి గారికి తోచటం లేదన్నారు. వారి మనోరంజనం కోసం వారు 3-4 సేవకుల్ని పిలిచారు. నన్ను వారు పాడమని అడిగారు. నన్ను వాయిద్యం వాయించమన్నారు. లాభమేముంది? ఏవైనా చేశారా? పాడటం రాదు, నాట్యం రాదు, వాయించటం రాదు. నాకు మనోరంజనంగా ఎలా ఉంటుంది? రాజభవనంలో తోచడం లేదు. శాంతించండి బాలకుమారా, దయచేసి శాంతించండి. మీరు ఇంత చిన్న పనిని కూడా చెయ్యలేకపోయారా? నిజంగానే మీరందరూ మూర్ఖులు. చూస్తున్నారు కదా, మా రాజకుమారులకు ఏమాత్రం తోచడం లేదు. మీరు చింతించకండి, మీరు ఆదేశించండి. నేను మీకోసం ఏమైనా చేయగలను, మహాదేవుడి దయ వల్ల. మంచిది. నాకు గుర్రపాట ఆడాలనుంది. ఆడండి, ఎవరొద్దంటారు మిమ్మల్ని? మీరు గుర్రమవుతారా? ఎవరు? మీరే, ఇంకెవరు? కానివ్వండి, గుర్రంలా కూర్చోండి. ఏమన్నారు? నేను గుర్రం మీదకెక్కాలి, మీరు గుర్రం అవ్వండి. మీరు పట్టించుకోకండి గురువర్యా, ఏదో చిన్న పిల్లాడు తెలియక అలా అనేశాడు. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి మహారాణి తిరుమలాంబ? లేదు, నేను ఇంత చిన్న బాలకుడు కోరుకున్నటువంటి చిన్న కోరికను కూడా తీర్చలేనా? కానీ గురువర్యా, నేను అవుతాను, తప్పకుండా గుర్రాన్ని అవుతాను. ఇది పట్టుకో. గురువర్యా, రండి రాజకుమారా, రండి రండి. ఇదిగో నేను గుర్రాన్నయ్యాను, రండి. భగవంతుడా, భగవంతుడా, ఇతడు ఇంత బరువుగా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. వేగంగా వేగంగా వెళ్ళు. హే, హోయ్, హోయ్, వెల్. వేగంగా వెళ్ళు. మహారాణి తిరుమలాంబ, ఆపండి. ఆగండి ఆగండి బాలకుమారా, ప్రస్తుతానికి మీరు దిగండి. మీకు ఇంకేదైనా క్రీడకి ఏర్పాటు చేస్తాను. దయచేసి దిగండి. మంచిది. దిగండి.
పట్టేసింది. ధనిమని సాయం చెయ్యండి, నన్ను లేపండి. గురువు గారు ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే లేపగలడు. మహారాణి, నాకు సెలవిప్పించండి. నేను ధ్యానం చేసుకునే సమయం అయింది. వదలండి. మంచిది గురువర్య. మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నాను, బాగున్నాను. బా ఏ. भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఆయుష్మాన్ భవ. చూడు భాస్కర్, ఈ రోజు నుంచి బ్రాహ్మణులు ఏ విధి విధానాలను పాటిస్తూ ఉంటారో వాటన్నిటినీ నువ్వు పాటించాలి. నేనేం చేయాలి నాన్నగారు? అన్నిటికన్నా ప్రథమంగా నువ్వు ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి. ఆ తర్వాత నువ్వు కూడా నాతో పాటు పూజ చెయ్యాలి. ఆ తరువాత 100 సూర్య నమస్కారాలు. ఆ తరువాతే నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలి. అంతేకాదు, నువ్వు నీ స్నేహితులతో కలిసి మన ఇంటి ముందే ఆడుకోవాలి. మరలా నీ గురించి ఫిర్యాదులు రావడం నాకు ఇష్టం లేదు. భాస్కర్, లే, తెల్లవారింది. లేవమంటున్నాను కదా, తెల్లవారింది. లే. ఇప్పుడు 2 చేతులు జోడించు. అమ్మవారిని స్మరిస్తూ నువ్వు ప్రార్థించాలి. భాస్కర్,
మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వంద. నిన్ను చూసి నేనెంతో ప్రసన్నున్నయ్యాను భాస్కర్. ఇక నీవు ఒకే ఒక కార్యమే చేయవలసి ఉంది. చెప్పండి నాన్న. నువ్వు గురువర్యుల్ని క్షమాపణ అడగాలి. చూడు, వారు వయసులో పెద్దవారు. వారిని మనం పూజించాలి కదా. ఎలాగైనా వారు నిన్ను క్షమించేలా చూసుకోవాలి భాస్కర. వారు క్షమించేంత వరకు నువ్వింటికి తిరిగి రావద్దు. నేను దర్బార్కి వెళుతున్నాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గురువర్యులు నిన్ను క్షమించారన్న శుభ సమాచారాన్ని నేను వినాలి. నాన్న, నేను గురువర్యల్ని క్షమాపణ అడిగి తిరిగొస్తాను. తామందరికీ ఇది తెలిసిన విషయమే. బాలాకుమారులు ఇప్పుడు విజయనగరానికి విచ్చేశారు. వారు ఇక్కడ శిక్షణ పొందితే బావుంటుందని నేను భావిస్తున్నాను. రామకృష్ణ పండితులే వాడికి శిక్షణ ఇవ్వాలని మేము కోరుకున్నాం. కానీ మాకు తెలుసు, రామకృష్ణ పండితులు ఈ మధ్యకాలంలో తమ తనయుడితో గడుపుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు మా అభిప్రాయం ఏమిటంటే, బాలాకుమారుడికి శిక్షణ గురువర్యులు ఇవ్వాలి. నేను గుర్రపు బండెక్కాలి, మీరు వంగండి. నేను అతనికి ఏం శిక్షణ ఇవ్వగలను? గురువు గారు, ఇంకేమీ ఆలోచించకండి. మహారాజు గారిని ప్రసన్నం చేసుకుని ఇటువంటి అవకాశం మరెప్పటికీ దొరకదు. ఎవరికి తెలుసు గురువు గారు, మహారాజులు ప్రసన్నమయ్యి మీకు పురస్కారం కూడా ఇవ్వచ్చు. ఇటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడకండి. ఈ రాజకుమారుడికి శిక్షణ ఇవ్వడం అనేది అంత సరళమైన పని కాదు. ఒకవేళ రాజకుమారుడు బాలకుమారుడు అయితే అసలు కుదరదు. అతన్ని నేను భరించలేను. విచిత్ర బాలకుడు అతడు. గురువర్య, ఏదైనా ఇబ్బందా? లేదు మహారాజా, లేదు లేదు. ఇబ్బంది ఏముంటుంది? ఏ ఇబ్బంది లేదు. ఇదైతే నాకు దక్కిన అదృష్టం అనుకుంటాను. అద్భుతం. ఇరుక్కుపోయాను. ఈ రాజకుమారుడు ఏ క్షణంలోనైనా రావచ్చు. ఈ ధనిమణి ఎక్కడున్నారు? గురువర్యా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను మీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు కుదరదు. వెళ్ళు, కాసేపటి తర్వాత రా. వెళ్ళు. మూర్ఖులారా, మొద్దుల్లారా, ఇక్కడ కూర్చునేం చేస్తున్నారు? పిండి కలుపుతున్నాము గురువు గారు. నేను మిమ్మల్ని పూలమాల తీసుకురమ్మని చెప్పాను. మీరు ఇక్కడ కూర్చొని పిండి కలుపుతున్నారా? గురువు గారు, మీరు మా మీద కోపగించుకోకండి. గురుమాత మందిరానికి వెళ్ళారు. గురుమాత మమ్మల్ని పిండి కలపమన్నారు. అందుకే మేము కూర్చొని పిండి కలుపుతున్నాం. ఈ పిండి పురాణాన్ని పక్కన పెట్టండి. వెళ్ళండి, మాల తీసుకురండి. అలా అది సరే గురువు గారు, ఇంతకీ ఈ పిండిని ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టండి. అలాగే తమరి ఆజ్ఞ గురువు గారు. ఏయ్, మూర్ఖుడా. రాజకుమారుల వారు వచ్చేసినట్టున్నారు. మాల వదిలేయండి, త్వరగా రండి. అయ్యో, పిండి అంతా ఒలికిపోయిందే. రండి రండి రండి, రాజకుమారుల గారు రండి రండి. సుస్వాగతం, సుస్వాగతం. ధనిమణి, చూడండి మన నివాసానికి ఎవరు విచ్చేశారో. రాజకుమారులు, అందరికీ ప్రియతములు, తెలివైన రాజకుమారులు.
సాక్షాత్తు సూర్యదేవులే మన నివాసానికి విచ్చేశారనిపిస్తోంది. సూర్యుడెవరు? ఆ? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. వద్దు, నా కేశాలను తాకకండి. తప్పుకోండి, నన్ను ప్రవేశించనివ్వండి. రండి రండి. ఈ విదూషకుడు ఎవరు? తెలీదు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. రండి 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 ఆ, రండి 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 రండి. అరే ధన్యమణి, ఏం చేస్తున్నారు? చూడండి, మన ఎంతో తెలివైన ప్రేతములు రాజకుమారులు మన నివాసానికి విచ్చేశారు. వీరి కోసం ఏదైనా అల్పాహారాన్ని ఏర్పాటు చేయండి. వెళ్ళండి. అలాగే గురువు గారు. తమరి ఆజ్ఞ గురువు గారు. అటువంటిదేమీ అవసరం లేదు. ఎందుకు? మీకు ఆకలిగా ఉండదా? ఉంటుంది, కానీ నేను రాజకుమారుడిని, సాధారణ వ్యక్తిని కాదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పెట్టినా తిన్నాం. నా ఆహారాన్ని నాతో తెచ్చుకున్నాను. ఉత్తమం. నా ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. మీరు కూర్చోండి రాజకుమారులు గారు, కూర్చోండి. లేదు, ఏమైంది? నా మెత్తటి వస్త్రం ఏమైంది? దీని మీద కూర్చుంటారా నేను? క్షమించండి యువరాజా. గురుగారు, మీరు మౌనంగా ఉండండి. అయితే రాజకుమార్ గురువర్యా, గురువర్యా, ఏంటి? నేను మీతో మాట్లాడాలి. హా, అయితే రాజకుమారా, ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. అన్నిటికంటే ముందుగా మీరు మీ గురువులకు ప్రణామం చేసుకోండి. అయితే చేయండి. హా? మీరు పొరపాటు పడుతున్నారు. నేనంటున్నాను, అన్నిటికంటే ముందు మీ గురువులకు నమస్కరించండి. అంటే మీరు నాకు నమస్కరించాలి. నేనెందుకు చేయాలి? నేను రాజకుమారుడిని, అందరూ నాకు నమస్కరిస్తారు. అలాగే నేను నమస్కారం చేస్తాను. నమస్కారం. హ, అయితే రాజకుమారా, నేను అన్నిటికంటే ముందుగా వర్ణమాలతో ప్రారంభిస్తాను. గురుమాతతోనా? నోర్మయ్యరా మూర్ఖుడా! వరుణమాల కాదు, వర్ణమాల. అలాగా? అయితే రాజకుమారా, నేనేమంటున్నానంటే నేను ఏదైతే చెప్తానో మీరు దాన్ని మరలా ఉచ్చరించాలి. అంటే నేను ఇప్పుడు అంటాను ఆ ఆ ఈ ఈ ఉ ఉ ఏ ఏ ఓ ఓ ఔ. ఆ ఈ ఏ, తిన్నగా ఆ ఈ కాదు, చిన్నాతో ప్రారంభించండి. చిన్నాతో. ఆ, చిన్నది, తర్వాత పెద్దది. ఆ. మీరన్నట్టుగానే నేను కూడా అన్నానంటే మీకు నాకు తేడా ఏముంటుంది? నేను రాజకుమారుడిని. నా మనసు ఎలా చెప్తుందో నేను అలాగే అంటాను. భాస్కర్ రావడానికి ఎందుకింత ఆలస్యం అవుతోంది? గురువర్యుల్ని క్షమాపణ అడగమని పంపించాను. మరలా అల్లరి చేయడం లేదు కదా? నన్ను ఒక రాజకుమారుడిని పరిహసించేంత ధైర్యమా? ఇప్పుడే తనకి బుద్ధి చెప్తాను.